ఉత్తరాంధ్రలో వర్షాలు దంచికొడుతున్నాయి. వ్యవసాయపరంగా బాగానే ఉన్న పట్టణాలు, గ్రామాల్లో మటుకు డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. గత 2 రోజులుగా ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం జిల్లాలో ప్రధానంగా ఎస్కోట, పార్వతీపురం, సాలూరు, కురుపాం, భోగాపురం మండలాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే ఒరిస్సా నుండి వస్తున్న వరద నీటితో తోటపల్లి రిజర్వాయర్ నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. నాగావళి ఉధృతంగా ప్రవహించడంతో ఏజెన్సీ ప్రాంతంలో పలు నిర్వాసిత గ్రామాల ప్రజలు ముంపు భయంతో ఉన్నారు. జిల్లాలోని తోటపల్లి, వట్టిగెడ్డ, జంఘావతి, ఆంధ్ర, తాటిపూడి రిజర్వాయర్లో జలకళ ఉట్టిపడుతోంది. గంట గంటకు నీటి మట్టాలు పెరుగుతున్నాయి. రైతులు ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. నారుమణులు పోసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా కురుస్తున్న వర్షాలు కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా తలపిస్తున్నాయి. గ్రామాలతో పాటు మున్సిపాలిటీల్లో కూడా పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. విజయనగరం మున్సిపాలిటీలో వీధులు చిత్తడిగా మారాయి. పట్టణవాసులకు కాలు బయట పెట్టాలంటే నరకం కనిపిస్తోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి. 10 రోజుల వ్యవధిలో 6గురు చనిపోయారు. మరికొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొత్త వలస పీహెచ్డీలో రోగులు పడరాని పాటలు పడుతున్నారు. ప్రబలుతున్న అంటువ్యాధులకు పారిశుద్ధ్య సమస్య కారణమని మండిపడుతున్నారు జిల్లావాసులు. యాక్చువల్ గా మనకి 3-4 డేస్ నుంచి బాగా ఈ వాంతులు, విరోచనాలు కేసులు కూడా బాగా రావటం జరుగుతుంది. మనకి ఇక్కడ డెత్స్ 3 అయినాయండి. కానీ వాటిలో అతిసారంతో ఇంత ఫాస్ట్ గా జరిగిన అనేది మనకి ఒకటి ఉన్నది. మిగతా 2 కూడా వేరియస్ కాజెస్ మూలంగా, ఒకటి ఫుడ్ పాయిజనింగ్ మూలంగా అవటం జరిగింది, ఇంకోటేమో ఓల్డ్ ఏజ్ మూలంగా అవటం జరిగిందండి. రెండవది ఇప్పుడు మనకి 2 రోజుల నుంచి మొన్న సాయంత్రం 2 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా కేసు లోడ్ బాగా తగ్గిందండి. అంతా ఇంప్రూవ్మెంట్ బాగా జరగటం జరిగింది. మేము కూడా 24 అవర్స్ ఉండడం జరిగింది. పారిశుద్ధ్య అమల్లో భాగంగా గ్రామాల్లో మురుగు కాలువల్లో దోమలు లేకుండా తగు జాగ్రత్తలతో చర్యలు చేపట్టాలి. కానీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఇప్పటికే జిల్లాలో 25 గ్రామాల్లో అతిసారం విరుచుకుపడింది. మరికొన్ని గ్రామాలకు సోకే ప్రమాదం కూడా ఉంది. వాతావరణ పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల పేషెంట్లకి ఎక్కువ మంది పేషెంట్లు గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి అనుగుణంగా వాంతులు, విరోచనాలతో ఎక్కువ మంది హాస్పిటల్కి రావడం జరుగుతుంది. ఊర్లో ఉన్న పారిశుద్ధ్య కార్యక్రమాలు ఏవి సరిగ్గా లేకపోవడం వల్ల ప్రజలు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. నిన్న మొన్న చూసుకుంటే వర్షాలు ఎక్కువ అవ్వడం వల్ల, పారిశుద్ధ్యం శుభ్రంగా లేకపోవడం వల్ల కొత్త వలస మండలంలో విజయంపేట గ్రామంలో 4-5 మరణించడం జరిగింది. దీని మీద అధికారులు ఎటువంటి స్పందన తీసుకోవట్లేదు. ఇప్పటికైనా అధికారులు గ్రామాలతో పాటు మున్సిపాలిటీల్లోనూ కూడా పారిశుద్ధ్య సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని అవసరం ఉంది. వర్షాకాలం ఇప్పుడే ప్రారంభమైన నేపథ్యంలో పారిశుద్ధ్యంతో పాటు సీజనల్ డిసీజెస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లావాసులకు అవగాహన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.